రాజకీయాల్లో ఒక ప్రచారం చాలు మంటలు పుట్టిస్తుంది. ఒక అనుమానం సెగలు పగలు పుట్టిస్తుంది. జరిగింది ఎప్పుడు గుట్టుగానే ఉంటుంది, కానీ బయట జరిగే ప్రచారమే కొంపలు అంటుకునేలా చేస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుని రేవంత్ ఒక అస్త్రంగా తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ బండిని జోరెత్తించేందుకు ఆయన తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా కలిసి కాస్త కష్టపడితే చాలు గెలుపు అడ్రస్సు వెతుక్కుంటూ రావడం ఖాయమైన ధీమాలోకి వెళ్ళిపోయారు. ఇదే సమయంలో వారందరికీ ఆయన రెడ్ కార్పెట్ వేశారు. రూటు మార్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్, పాత హస్తం నేస్తాలకు ఆహ్వానాలు. ఒక మెట్టు కాదు 10 మెట్లు దిగుతానని వెల్లడి. కారుపై పోరాటానికి ఏకమవ్వాలని పిలుపు. అధినేతలో చర్చలకు సైతం ఓకే అని ఆఫర్. హస్తం కూటికి రాజగోపాల్ రెడ్డి, కమలం వాడిన భీడనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం. రేవంత్ ఆహ్వానానికి నో చెప్పిన ఈటల. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు కాంగ్రెస్ కొత్త పాట అందుకుంది. కర్ణాటక జోష్తో కాంగ్రెస్ లోకి రారుండోయి వేడుక చూద్దామంటోంది. కన్నడ నాట కాంగ్రెస్ విజయం ఆ పార్టీలో అంతులేని జోష్ ని నింపుతోంది. కేసీఆర్ పై వ్యతిరేకతతో బీజేపీలో చేరిన వారిని తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మంటూ రేవంత్ రెడ్డి బహిరంగ ఆహ్వానం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. హస్తం బాస్ వింటుంటే నిన్నటి వరకు ఉన్న రేవంత్ వేరు, నేడు చూస్తున్న రేవంత్ రెడ్డి వేరు అనే భావన కలుగుతోంది. తాజాగా ఆయన మాటలు చూస్తే పక్కా పీసీసీ చీఫ్ అనిపించుకున్నారు. కాంగ్రెస్ ను వీడిన వారంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలని అన్నారు. తనతో ఏదైనా ఇబ్బంది ఉంటే తన పై వారితో మాట్లాడొచ్చని సూచించారు. పార్టీ కోసం ఒక్క మెట్టు కాదు 10 మెట్లైనా దిగుతానంటూ అసలు సిసలు నాయకుడిలా మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో పార్టీని వీడిన వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి, రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులకు ఓపెన్ కాల్ చేశారు రేవంత్ రెడ్డి. వీళ్లంతా కేసీఆర్ ని ఓడిస్తారన్న ఆశతోనే బీజేపీలో చేరారని, కానీ కాంగ్రెస్ తల్లి లాంటిదని, వదిలి వెళ్లినా తిరిగి హక్కున చేర్చుకుంటుందంటూ రేవంత్ రెడ్డి బీజేపీలోని వారికి ఆహ్వానం పలికారు. సిన్సియర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం. నేను కాదు నాయకుడిని, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. వారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్న వివిధ హోదాలల్లా ఇది రేవంత్ రెడ్డి నాయకత్వం అని చర్చనే లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మాకందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వివేక్ వెంకట స్వామి, విశ్వేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, తెలంగాణ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ తోని కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది, వేదిక మీద ఇంతమంది పెద్దలుండ్రు, వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు. మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్క మెట్టు దిగుతా. పార్టీ కోసం, ప్రజల కోసం 10 మెట్లు దిగమన్నా దిగుతా, ఒక్క మెట్టు కాదు.
మరో 6 నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో కేసీఆర్ ను వ్యతిరేకించే వాళ్లంతా కాంగ్రెస్ లోకి రావాలంటూ పిలుపునిచ్చారు రేవంత్. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ నినాదాన్నిస్తూ చేతిలో చేయేసి చెబుతున్న భావ అని రేవంత్ రెడ్డి అంటుంటే వామ్మో కాంగ్రెస్ అంటూ హడలిపోతున్నారు నేతలు. కర్ణాటక విజయంతో రాజగోపాల్ రెడ్డి హస్తం గూటికి చేరుతారని ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఇక ఆయన సోదరుడు కోమటిరెడ్డి సీఎం రేసులో లేనని స్పష్టం చేశారు. మంత్రి పదవినే వదిలిపెట్టిన తల లాంటి వాడికి ముఖ్యమంత్రి పదవెందుకు అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరి మునుగోడు నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఇప్పటికే కాంగ్రెస్ టీం చర్చలు జరుపుతోంది. దీనిపై రాజగోపాల్ కూడా రియాక్ట్ అయ్యారు. రేవంత్ నాయకత్వం మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఆయన మాటలతోనే అర్థమైంది. అయితే ఇది తెలిసే రేవంత్ రెడ్డి మెట్టు దిగుతానని ప్రకటించారా, తన వల్లే చేరికలు ఆగిపోతున్నాయని గ్రహించి ఇలాంటి పిలుపునిచ్చారా అంటే అది కారణమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ప్రజల కోసం ఈ కుటుంబ పాలన, నియంత పాలన, అవినీతి పాలనతో పోవాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా కానీ నేను ఎక్కడ కూడా నా స్వార్థం కోసం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న గతంలో నాతో కలిసి పనిచేసిన నాయకులు కర్ణాటక రిజల్ట్ వచ్చిన తర్వాత నన్ను రమ్మని కాంగ్రెస్ పార్టీలకు మీరు కూడా వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు నా మీద ఉన్న అభిమానంతో, నమ్మకంతో రమ్మని అడుగుతున్నారు. ఆ మాట వాస్తవమే. అంత మాత్రాన నేను భారతీయ జనతా పార్టీ నుంచి సడన్గా నిర్ణయం తీసుకొని వెనక్కి వస్తా అని చెప్పేసి ఊహించుకొని సోషల్ మీడియాలో గత 3 రోజులుగా నడుస్తుంది. ఈ రోజు ప్రింట్ మీడియాలో ఒక కథనం రాసిండ్రు. పోనీ నేను ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరతా అని ఎవరితోనో చెప్పినా దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదు, కథనాలు. ఎందుకంటే నా ఎమ్మడున్న క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేద్దామని మేము బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు మేము కష్టపడుతుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణలో గెలవాలని రూల్ ఏముంది? క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్న వాళ్ళు మళ్లీ పార్టీలోకి రావాలన్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు ఈటెల రాజేందర్. తాము క్షణికావేశంలో లేమని, ఇక్కడెవరూ నారాజ్గా లేరని తేల్చి చెప్పారు. ఇవన్నీ కట్టుకథలంటూ కొట్టిపారేశారు. బీజేపీని వీడేదే లేదని తేల్చి చెప్పారు ఈటెల. వాళ్ళ సరిపెట్టుకునేటువంటిది లేదు కానీ ఏదో మాలాంటి వాళ్ళం కూడా ఏదో కాంగ్రెస్ పార్టీకి పోతాం. మాలాంటి వాళ్ళం పార్టీల మాటలం కాదు. మేము అధికారం కోసం అరులు చాచడం కాదు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్ననాడు ఎల్లగొడితే బయటకు వచ్చిన నాకు నేనుగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. నన్ను బయటికి వెళ్ళగొట్టినాడు. నన్ను అక్కడ చేర్చుకున్న పార్టీ, నాకు ధైర్యాన్ని ఇచ్చిన పార్టీ, నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చిన పార్టీ, నాకు ఇంత పొజిషన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మాలాంటి వాళ్ళం క్షణికావేశంలో ఉన్న వాళ్ళం కాదు. పూటకో మాట మాట్లాడటం కాదు. మాట్లాడిన ప్రతి వాళ్ళకు జవాబు ఇచ్చడం అంతకంటే కూడా కాదు. ఈటల రాజేందర్ అంటోడు వాడి క్యారెక్టర్ ఏందో, కమిట్మెంట్ ఏందో, శక్తి ఏందో, సత్తా ఏందో, ప్రజాక్షేత్రంలో ఉన్న పలుకుబడి ఏందో తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది తప్ప ఇలాంటి తాటాకి సప్పుళ్ళకి, ఇలాంటి ఈ చిల్లర మాటలకు లేకపోతే రాతలకు ఈటల రాజేందర్ అంటోడు సమాధానం చెప్పుకోవాల్సిన లేదు. ఇదంతా ఎలా ఉన్నా ఈటలకు రేవంత్ ఆహ్వానం పంపడమే ఇప్పుడు విచిత్రంగా కనిపిస్తోంది. ఈ మధ్య ఇద్దరి మధ్య భారీ మాటల యుద్ధం జరిగింది. కేసీఆర్ నుంచి 25 కోట్లు తీసుకున్నారన్న ఈటల కామెంట్లతో రేవంత్ కన్నీరు పెట్టుకున్నారు. హద్దులు దాటి ఈటల మీద ఘాటుగానే విమర్శలు చేశారు కూడా. అలాంటిది ఈటలకు రేవంత్ ఆహ్వానం పలకడమే వింతగా ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇదే డైలాగ్ ను రివైండ్ చేసుకొని మరీ పదే పదే చూశారనుకుంటా రేవంత్. ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, ఈ ఆహ్వానాలు, పిలుపులు, ప్రకటనలతో అర్థమవుతోంది ఒక్కటే, అధికారం తప్ప వేరే ఆప్షన్ లేదు అనే స్థాయిలో కాంగ్రెస్ కష్టపడుతోంది. మొత్తం మీద కర్ణాటక జోష్తో కాంగ్రెస్ కొత్తగా స్కీమ్ మొదలుపెట్టింది. ఘర్ వాపసీతో పోయినోళ్ళందరినీ తిరిగి కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు తహతహలాడుతోంది. నన్ను తిట్టినా దులిపేసుకుంటా కానీ మా పార్టీలోకి రారమ్మని ఆహ్వానిస్తున్నారు టీపీసీసీ చీఫ్.